మానసిక ఒత్తిడి పెరుగుదల, ఎక్కువసేపు కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ చూడడం నిద్రలేమికి దారితీస్తోంది. అందుకే ఈ సమస్యతో సతమతమవుతున్న చాలామంది మెలటోనిన్ సప్లిమెంట్ను వాడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. నిద్ర సరిగా రావడం లేదని తరచూ స్లీపింగ్ మాత్రలు వేసుకుంటున్నారా? మెడికల్ షాపుల నుంచి మెలటోనిన్ మాత్రలు తీసుకుని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారా? అయితే మీకు తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నట్టే. దీర్ఘకాలంగా మెలటోనిన్ సప్లిమెంట్స్ వాడేవారికి హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 90% మేరకు ఉన్నట్టు తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఇన్సోమ్నియాతో బాధపడుతూ మెలటోనిన్ను వాడుతున్న 1.30 లక్షల మందిపై 5 ఏళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించామని, వీరిలో 90% మంది హార్ట్ ఫెయిల్యూర్కు గురయ్యే అవకాశమున్నదని, వీరంతా ఏదో ఒక కారణంతో 5 ఏళ్ల తర్వాత చనిపోయే అవకాశం 2 ఇంతలు అధికంగా ఉన్నదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించింది. ఇన్సోమ్నియాకు చికిత్స పొందుతూ ఏడాదిగా మెలటోనిన్ వాడుతున్న వారితో పాటు వాడని వారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో మెలటోనిన్ వాడుతున్న వారికి హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 90% మేరకు ఉన్నదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంది. మెలటోనిన్ వాడుతున్న వారికి చికిత్స విధానాన్ని మార్చిన తర్వాత కూడా హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ అధికంగా ఉన్నట్టు వెల్లడించింది. క్రమం తప్పకుండా నిద్ర మాత్రలు వాడుతున్న వారిలో మరణాల రేటు 7.8%గా ఉన్నదని, వాడని వారిలో మరణాల రేటు 4.3% మాత్రమేనని వివరించింది. నిద్రలేమి సమస్య అధికంగా ఉన్నవారు వైద్యుడి సలహాతో మాత్రమే ఈ మెలటోనిన్ సప్లిమెంట్స్ వాడాలి. స్క్రీన్ టైమ్ను తగ్గించుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.